ఈరోజు ఎన్నికల ప్రచారం నా పెద్దలు సీతారామయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పెద్దలు సీతారామయ్య గారు, సీతారామయ్య గారు, ప్రభాకర్ గారు, రేగల ప్రభాకర్ గారు కూడా వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడ స్వాగతం పలికినటువంటి తీరుకి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా డిఎస్ నగర్లో ఏ విధమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉందో తెలుగుదేశం జనసేన కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా, బీజేపీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పందన గత 15 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అలివి అన్నటువంటి ప్రమాణాలు, వాగ్దానాలు చేసి అధికారం చేపట్టినప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే ఒక సైకో పరిపాలన మనందరం కూడా చూసామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాల కోతతో పాటు రాజకీయ పక్షాలకు అతీతంగా సామాన్యుల మీద కూడా అనేక రకాలుగా ఒక పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి సంస్కృతిని ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తూ ఉన్నాం. అందుకని సామాన్యుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా మీ ఓటు హక్కును చాలా అమూల్యమైనటువంటి హక్కుగా మీరు భావించి రేపు ఎన్నికలు 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా టీవీలు చూడాలనో లేకపోతే వంట చేసుకోవాలనో ఆలోచన లేకుండా మొదటి ప్రాధాన్యత ఓటుకు కల్పించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి అక్క కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, మా దేవుడిలే ఒక ఓటేస్తే ఒరిగే దేవుని అని అనుకోకుండా మీ కుటుంబ సభ్యులు ఇక్కడ కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పిలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటం, మా నాయకుడు ఎప్పుడు తప్పు చేయనటువంటి అగ్ని లాంటి మనిషిని 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సైకో జగన్ను బంగాళాఖాతంలో కలిపివేసేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయాలి. ఒక్కసారి అధికారంలోకి వస్తే కరెంటు షాక్ కొట్టినటువంటి విధంగా ఉంటుందని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకుండా అమాయక ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు. అమరావతిని నాశనం చేశాడు. మా నాయకుడు అమరావతిని సృష్టించాడు, హైకోర్టుని కట్టాడు, సచివాలయం తెచ్చాడు, ఎయిమ్స్, SRM బిట్ లాంటి యూనివర్సిటీల్లో ఈ ప్రాంతానికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాలా. చాలా మంది ఏదో అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, మాకు ఎవ్వరు చేయనటువంటి విధంగా చేస్తున్నాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడే అక్క చెప్తా ఉంది, మద్యపాన నిషేధం అన్నాడు, మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నాడు. ఈరోజు 100 రూపాయలు ఉన్నటువంటి భూమిని 300 చేశాడు. సమయం లేదు కాబట్టి మీతో చాలాసేపు మాట్లాడాలని ఉంది. పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన భావాలను మీ అందరికీ కూడా చెప్తారు. మీ బాధ్యత రాబోయేటువంటి 8 రోజుల్లో మీ బంధువులు కానీ, మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, పక్కనింటి వాళ్ళు కానీ, మీకు పరిచయస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని తప్పనిసరిగా మన ఇద్దరి గుర్తు, మనందరి గుర్తు, పవన్ కళ్యాణ్ గారి గుర్తు, చంద్రబాబు నాయుడు గారి గుర్తు, మీ గుర్తు, మా గుర్తు, సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు రానటువంటి విధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎవరైతే వైసీపీ అని విర్రవీగుతా ఉన్నారో వాళ్ళకి వైసీపీ అనేటటువంటి విధంగా ఇక్కడ నుంచి తీసి పడేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కడు 2 ఓట్లు వేస్తారని చెప్పి పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం వైసీపీ దొంగలు ప్రతిసారి 2 ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ ఈసారి మేము తరిమి కొట్టడానికి 2 ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ పెంచి 8 సార్లు బాదాడు, మనం కూడా అతన్ని బాధడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ పెద్దలు ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు
ఎన్నికల ప్రచారంలో భాగస్వాములైనటువంటి మనందరి ప్రియతమ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఒక అపార్ట్మెంట్కి వస్తే ఇంతమంది జనం ఉన్నారేమో నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే, అంటే ఇక్కడ మహాలక్ష్మిల దీవెన బాగుందన్నట్టు అర్థం. అందరూ మహిళలందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా నవ్వుతూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చక్కగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇలా ఈవినింగ్ చల్లటి గాల్లో ఇలా మీ అందరి నవ్వు చూస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగుతూ తీయట్లేదు, ఇంత మంచి ఓకే 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 తప్పకుండా. ఏదేమైనప్పటికీ మీరందరికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఊరూరా తిరిగి నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని, నాకు ఒకసారి ఓటేయండి, 30 సంవత్సరాలు మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకునే విధంగా నేను పరిపాలన చేస్తాను అంటే నేను కూడా నిజమేమని అనుకున్నా ఆ రోజున యాక్చువల్గా. అలాంటిది స్టార్టింగే ప్రజావేదిక మనం ట్యాక్సులతో కట్టిన డబ్బులతోటి మన కష్టంతో కట్టిన డబ్బులు కూల్చడంతో మొదలుపెట్టాడు. అసలు ఈ భూమి మీద ఏదో ఒక 1000 సంవత్సరాల క్రితం పుస్తకాలు చదివినా కూడా ఇలా విధ్వంసంతో ఒక పరిపాలన మొదటి పెట్టిన వ్యక్తి నేను ఎవరిని చూడలేదు. మీరెవరన్నా చూసారేమో కానీ ఎవరన్నా చక్కగా ఇంట్లో వాళ్ళని తీసుకొని మంచి బట్టలు వేసుకొని పూజ చేసి పరిపాలన సాగిస్తారు. కానీ ప్రజావేదికని కూల్చడంతో అక్కడే ఆయన వ్యక్తిత్వం తెలిసిపోయింది. ఆ రోజు అర్థం అయిపోయింది ప్రజలకి ఇతని వల్ల 30 సంవత్సరాలు కాదు కదా, ఎప్పుడెప్పుడు పంపిద్దామని. ఏదేమైనప్పటికీ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల కనీస బాధ్యత. మనం అనుకుంటా ఉన్నాం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికాలో, లేకపోతే సింగపూర్లోనూ ఇంకో చాట ఉద్యోగాలు. భారతదేశంలో 150 కోట్ల జనాభా, మన రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని ఉద్యోగాలు ఇవ్వగలరు తప్పించి ఈ భూమి భారాన్ని అంతా కూడా వేరే వాళ్ళు మోయలేరు. ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది అమెరికా లాంటి ప్లేసుల్లో, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసుల్లో కూడా. మనకు చదువుకున్న పిల్లల్ని మనం ఇంటికి దూరంగా ఉంచుకునే బదులు కనీసం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ముందు ప్రయత్నం అయితే చేయాలి. ఒక ఇండస్ట్రీని తీసుకురావాలంటే ఒక ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 3 యూనివర్సిటీలు ఉట్టిగా రాలేదు. ఒక వైస్ ఛాన్సలర్తో నేను మాట్లాడి ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ మా ఇంటికి వస్తే చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ విట్టి యూనివర్సిటీ చెన్నైలో ఉంటే అక్కడ వైస్ ఛాన్సలర్కి ఒక మాట్లాడడానికి వచ్చినప్పుడు చూసి మీరు మా దగ్గరికి వచ్చి పెట్టండి అంటే ఆయన అక్కడే ఉంది సార్, అక్కడ ఏమీ లేదు, నేను వచ్చి యూనివర్సిటీ పెడితే నా దాంట్లో జాయిన్ అయ్యే దేవుడు, నేను 100 కోట్లు ఎక్కడికి వచ్చి పెడతానంటే 1కి 5 సార్లు వెళ్ళి ఆయన్ని కలిసి మీరు ఈ రోజు గురించి ఆలోచించొద్దు, ఈరోజు ఇక్కడ ఏమీ లేవు, ఇది వాస్తవం, అయితే మీరు 10-15 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం మన ఇండియాలోనే ఒక మహానగరంగా కొత్త సిటీగా రాబోతుంది. ఆ రోజు మీ యూనివర్సిటీ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. మీకు ఒక మంచి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. మీకు ఏం కావాలంటే అవి చెప్పండి, నేను ఇస్తాను. నాకు 3 ఇవ్వండి, బిల్డింగ్ ఇవ్వండి, ల్యాబ్స్ ఇవ్వండి, మంచి ఫ్యాకల్టీని పెట్టండి, మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అవినీతి ఎవ్వరు అడగకుండా నేను చూసుకుంటానని ఆయన చెప్తే దానికి వాళ్ళు ముగ్ధులై 3 యూనివర్సిటీలు పెడితే అవి వచ్చినాయి తప్పించి ఇంట్లో కూర్చుంటేనే ఒక మంత్రో ముఖ్యమంత్రి ఒక్క యూనివర్సిటీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి ఏ విధమైనటువంటి పరిపాలన. ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని వర్గాల ప్రజలకి 4 రూపాయలు డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారు, అందుకని రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, వీటికి ఓట్లు లేవు, ఇదేదో గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ ఇండివిజువల్స్కి బెనిఫిట్ అవ్వవు అనేటువంటి ఒక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా సమగ్ర పరిపాలన చేసేవాళ్ళు. అంటే అన్ని వర్గాల ప్రజలకి, అంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి పథకాలంత అవసరం కాకపోవచ్చు, కాకపోతే మీకు వెళ్ళటానికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మంచి బ్రిడ్జెస్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ ఉండాలి, అదేవిధంగా రోడ్డు మీద మహిళలు 8-10 వచ్చినప్పుడు గంజాయి తాగి గోల్ చేసే వాళ్ళు ఉండకూడదు ఈ రోడ్ల మీద. ఇవి కనీసం ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కనీస జ్ఞానం.
ఆయన టైం అంతా ప్రతిపక్ష నాయకుల మీద లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎలా చేయించాలి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి తప్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రోజుకు ఒకడు గంజాయి అమ్ముతూ ఉంటే వాడిని కనీసం అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. దాని గురించి ఆలోచన ఓపిక లేదు ఆయనకి. గంజాయిని దేశం అంతా కూడా తీసుకొచ్చారు. రాజధాని కట్టబోయా అంటే రాజధాని లేదు, కానీ రాజధాని ఎక్స్ప్రెస్ అంట ఒక మంచి మందు కంపెనీని పెట్టారు, రాజధాని ఎక్స్ప్రెస్. వాడికి అనుకోబోయా 700 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు పెడితే వాళ్ళు ఇచ్చినట్టున్నారు పేర్లు. రాజధాని ఎక్స్ప్రెస్, బూమ్ బూమ్, ఏంది రాయల్ సింహ పేర్లు చూడండి. అసలు ఇది ఈ రాష్ట్ర పరిస్థితి చాలా, అంటే ఆలోచిస్తే కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఇవన్నీ పోగా ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఎందుకు మనకేం అవసరం? ల్యాండ్ టైటిల్ చుట్టుపక్కల ప్రాంతాలకు అవసరం లేదు. మనం అమ్మితే ఎవరైనా మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు, ఆ పేపర్స్ మనం ఎంతో భద్రంగా పెట్టుకుంటాం. అవి అసలు మన ఇంట్లో డాక్యుమెంట్లు ఉంటేనే ఎవడు ఈసీలు పుట్టించి ఆ రిజిస్టర్ ఆఫీసులో ఎవడు తాకట్టు పెడతాడో తెలుసుకోలేని పరిస్థితి. మీ సంగతి ఏమో కానీ నాకు అదే ఎప్పుడు పోయి అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఉంటుందా, అది గ్యారంటీ లేదు. అలాంటిది తీసుకెళ్ళి నీ దగ్గరే ఒరిజినల్ డాక్యుమెంట్లు పెట్టుకుంటే నీకేం క్రెడిబిలిటీ ఉంది? ఎందుకు అసలు నీకు ఎవరన్నా ఇస్తారా? నేను చూసి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు 5 ఎకరాల దగ్గర స్థలాల దగ్గర గొడవలో ఇద్దరు రోడ్డు మీద తిరుగుతున్నారా లేదా? మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మట్లేదు, మిగిలిన వాళ్ళు ఎట్లా నమ్ముతారు నిన్ను అసలు? ఇది పరిస్థితి. కాబట్టి పొరపాటున ఆయన ఇస్తే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు. ఉన్న పరిశ్రమలు మిగిలిన 4-5 కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆదాయం తగ్గినప్పుడు ఆయన ఓట్ల రాజకీయం కోసం, మళ్ళీ గెలవటం కోసం విపరీతంగా పన్నులు వేస్తారు. పన్నులు అంటే మీకు కరెంటు బిల్లు చూడండి ఎన్నిసార్లు పెరిగిందో. రేపు 5 సంవత్సరాల్లో ఇంకో 3-4 రెట్లు పెంచిన ఆశ్చర్యపోకర్లేదు. మందు ధర పెంచి వేస్తారు. చెత్త పన్ను, ఇంక ఏ పన్ను కావాలంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి ఆస్తి పన్ను, అన్ని పన్నులు పెంచుకుంటా పోవడం తప్పించి ఆయనకి బయట నుంచి ఆదాయం తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన చూసి ₹1 పెట్టుబడి పెట్టేవాడు కూడా ఎవ్వడు లేడు ఈ ప్రాంతంలో. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి, మీరు ఆ రోజు ఎంత ఎండున్నా, టీవీలో ఎంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఓటింగ్కి వెళ్ళండి ఆ ఒక్కరోజు. ఎందుకంటే అమ్మా మేము అన్ని సుఖాలు అందుకొని, నేను కూడా 25 సంవత్సరాలుగా అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏసీలోనే ఉన్నా. 3 నెలల నుంచి మొండు టెండర్లో చెవటల్లో ఎందుకు తిరుగుతున్నాం అంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పిల్లలని, చిన్న పిల్లలు వాళ్ళు నవ్వుతూ ఉంటే పాపం వాళ్ళు వచ్చేటువంటి సమాజం ఈ గంజాయి ఒకటే కాదు. నిన్న నాకు ఒకటి చూపించారు, ఐవీ డ్రగ్స్ వాడుతూ ఉన్నారు, ఫోటోలు పంపించారు. ఐవీ డ్రగ్స్ వాడుతున్నారు 14-15 సంవత్సరాల పిల్లలు. మీరందరూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటారు. పిల్లలు ఎటుపోతున్నారో తెలియదు, వాళ్ళకి ఏ చాక్లెట్లో గంజాయి కలిపి పెడుతున్నారో తెలియదు. అలాగే నా అట్లాగా నేను ఒక్కసారి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం సమాజం నా ఒక్క ఓటుతో పోయేది ఏందని మనం అనుకుంటాం, కానీ ఈ ఒక్క ఓటుతోటి చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి మంచి మెజారిటీతో మీరు గెలిపిస్తే ఆ కృతజ్ఞతతోటి మీకోసం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం మేము. మన గుంటూరు పౌరుషాన్ని, గుంటూరు నీతి నిజాయితీ ఆల్రెడీ ఈరోజు ఇండియా మొత్తం చర్చించుకుంటా ఉంది. నామినేషన్ వేసిన తర్వాత ఇంకా ముందు కూడా ఇంకా అద్భుతంగా చర్చించుకునే విధంగా నేను ప్రవర్తిస్తానని మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమ్మ అదేవిధంగా ఈస్ట్ మన నజీర్ గారి గురించి మీకు తెలుసు. నజీర్ గారు కూడా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త. ఆయన సొంత డబ్బులు, ఆయన బిజినెస్లో వచ్చిన ₹4, ₹2 ప్రజాసేవకు వాడుతూ ఏ రోజైనా కూడా ఫోన్లో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఈరోజు పోయినసారి ఓడిపోయినా కూడా నిరుత్సాహం చెందకుండా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకి ఎటువంటి అవినీతి మరకలు లేవు. యువకుడు, అవతల వ్యక్తి 10 సంవత్సరాల నుంచి పనిచేసి ఉన్నాడు. అంత గంజాయి అమ్ముతుంది కూడా అతనే. కాబట్టి అతన్ని పూర్తిగా అతని బంధువులు కొన్ని రోడ్లు వేశారు. ఆ రోడ్లన్నీ కూడా నాణ్యత లేని రోడ్లు, 6 నెలలు 1 ఇయర్కే గుంతలు పడేటువంటి రోడ్లు. కాబట్టి నేను ఇద్దరం ఒకరికి తోడుగా అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ, ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని, ఒకటి గొంతు బాగాలేదు, 2 టైం లేదు. మీ అందరికీ కృతజ్ఞతలు, మంచి అభిమానాన్ని చూపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అమ్మా. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇదేంటే చదవాలి,
పక్కనే మీకు ప్రధానమైనటువంటి సమస్య గతంలో కూడా పదే పదే చెప్పారు, వాటి మీద మాకు పూర్తి అవగాహన ఉంది. తప్పకుండా బృందావన్ అపార్ట్మెంట్స్కి ఆ సమస్య లేకుండా చేసేటువంటి క్రమంలో మేమిద్దరం కలిసికట్టుగా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోకండి. ఎక్కడ కూడా వెళ్లకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటును కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మీ ఇంటి పక్కన ఉన్న ఏమా ఎస్ డెఫినెట్లీ గుంటూరు తూర్పు అభివృద్ధికి మలుపు అర్థమైందా? ఇప్పుడు దాకా మీరందరూ కూడా ఎక్కడో ఏదో ఒక ఓటు వేశారు. ఓకే, థ్యాంక్ యూ. టైం లేదమ్మా, అందరికి బాయ్ బాయ్.